అయితే అసలు భగవద్గీత సారాంశం ఏంటి? అది భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది? కొంతమంది ఏమంటారు భగవద్గీత కర్మ పరం అంటారు. పరం అంటే కమిటెడ్. వేదాలు మన మూల శాస్త్రం, కర్మ ఉపాసన జ్ఞానం. సో ఇప్పుడు ఈ భగవద్గీత అనేది వేదాంత శాస్త్రం. అంటే నిజంగా ఈశ్వరుడిని అర్థం చేసుకున్నవాడు వేళ్లల్లో లెక్క పెట్టవచ్చు. భగవద్గీత అనేది మన సామాన్య మానవునికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? సో సామాన్యులు కర్మ చేస్తారు, వాళ్ళకి షార్ట్ సైటెడ్, అంటే వాళ్ళు పారదర్శకులు కాదు. అన్ని బాధ్యతలు తీసుకొని కొన్ని బాధ్యతల్లో కొన్ని కర్మ భాగంగా వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు. చివరిలో వాళ్ళు తెలుసుకుని వాళ్ళకి ఇది మీరు చెప్పినది వర్తిస్తుందా అంటే అంత్యకాలేపి మామేవ స్మరణ్ ముక్త్వా కలేభరం అని గీతా శాస్త్రంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే అంత్యకాలంలో కూడా ఎవరైనా మారారు అంటే దాని అర్థం వాళ్ళకి సద్గతి ఉంటుంది. సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు ఆచార్య వెంకటేష్ చిక్లెన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే. మనం కలిసి చాలా రోజులైంది, వీడియోస్ చేసి కూడా చాలా రోజులైంది. అయితే జనరల్ గా భగవద్గీత అనేది మనము రకరకాలుగా వింటూ ఉంటాం. రకరకాల గురువులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. భగవద్గీత చాలా మంది మనం ఏమంటాం అంటే భగవద్గీత మేము చదువుతున్నాము ఇన్ని చాప్టర్స్ అని అంటుంటారు, నేర్చుకుంటుంటారు. చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు, అర్థాలు కూడా డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు. అయితే అసలు భగవద్గీత సారాంశం ఏంటి? అది భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ పైగా ఈ మధ్య కాలంలో మన 18వ అధ్యాయంలో 66వ శ్లోకం మీద చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? భగవద్గీత మనకి చాలా ఇంపార్టెంట్ గ్రంథం. ఇప్పుడు మనకి హిందువులకి చాలా అత్యంత ఇంపార్టెంట్, అత్యంత ప్రామాణ్యం ఉన్న గ్రంథం భగవద్గీత. ఇప్పుడు భగవద్గీతలో ఏముంది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారు భగవద్గీత భక్తి గ్రంథం అంటారు, కొంతమంది ఏమంటారు భగవద్గీతతో మోటివేషన్ కోసం ఉన్న గ్రంథం, ఇన్స్పిరేషన్ వచ్చిన గ్రంథం అంటారు. కొంతమంది ఏమంటారు భగవద్గీత కర్మ పరం అంటారు. పరం అంటే కమిటెడ్, అంటే భగవద్గీత కర్మపర గ్రంథం అంటే శాస్త్రం. కొంతమంది ఏమంటారు భగవద్గీత జ్ఞానపరం అంటే. అసలు భగవద్గీత పొజిషన్ ఏంటి మన శాస్త్రాలలో? అంటే శాస్త్రాలలో ఒక ఆర్డర్ ఉంది, ఒక నియతి. ఫస్ట్ మనకు మూల శాస్త్రం ఏంటంటే హిందువులకి వేదం. వేదాలు మన మూల శాస్త్రం. అంటే మనకి ఏం వచ్చినా, ఏ కర్మ అయినా, ఏ ఉపాసన అయినా, ఏ జ్ఞానం అయినా మనకు వేదం నుంచే మూలం. అది ఎప్పుడైతే వేద విరుద్ధంగా పోతుందో అది అవైదికం. వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకు వైదికం. సో ఇప్పుడు భగవద్గీత ఈ వేదంలో ఎలా ఒక భాగంగా చూడాలి. ఇప్పుడు భగవద్గీతలో కర్మ చెప్పబడి ఉందా, ఉపాసన చెప్పబడి ఉందా, జ్ఞానం చెప్పబడి? ఎందుకంటే వేదం యొక్క విషయం, వేదాలు 4 వేదాలు, ఋగ్ యజు సామ అథర్వ 4 వేదాలు. ఈ 4 వేదాల యొక్క విషయం ఏంటి అని మనం సంక్షిప్తంగా చెప్పాలంటే కర్మ, ఉపాసన, జ్ఞానం. సో వేదాలు ఎన్నింటి గురించి మాట్లాడుతారంటే కర్మ, ఉపాసన, జ్ఞానం, 3 విషయాలు. ఈ 3 విషయాల్లో కూడా ఉపాసన కూడా మానస కర్మనే. కాబట్టి ఇప్పుడు కర్మ త్రివిధం: కాయికం, వాచికం, మానసం. అంటే శరీరంతో చేసేది, నోటితో చెప్పేది, మనసుతో ఆలోచించేది. ఈ కర్మలో 3 లేయర్స్ ద్వారా అవుతుంది, 3 స్పియర్స్ ఆఫ్ ఆపరేషన్ కర్మ. సో ఇప్పుడు ఉపాసన అనేది మానస కర్మ కింద వస్తుంది. సో దాన్ని మనం కర్మలోనే కలిపేదాం. సో కర్మ జ్ఞానం, వేదం యొక్క విషయం కర్మ జ్ఞానం. జ్ఞాన విషయం చెప్పే వేదాన్ని మనం ఉపనిషత్ అంటాం. దానికి ఇంకో పేరు వేదాంతం. వేదాంతం నామ ఉపనిషత్ నామధేయం. ఇప్పుడు వేదాంతం అంటే అదొక మిస్టికల్ గా ఉంటుంది. అసలు వేదాంతం అంటే ఏంటి? ఇప్పుడు వేదాంతం అనేది మన రూఢి అంటే మన వాడుక భాషలో కూడా ఇదేదో ఈయన వేదాంతం చెప్తున్నాడు అంటే, ఎవరైనా కొంచెం ఏదో ఫిలాసఫీ మాట్లాడితే ఇదేదో వేదాంతం చెప్తున్నాడు, అది అట్లా రూఢిలో వచ్చింది. అదంతా క్యాజువల్ గా తీసి పడేసి అదేదో వేదాంతం, ఈ మెట్ట వేదాంతం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అట్లా కాదు. వేదాంతం అనేది ఒక శాస్త్రం. ఏం శాస్త్రం? వేదం, జ్ఞానం, జ్ఞానపర వేద భాగం వేదాంత శాస్త్రం. సో ఇప్పుడు ఈ వేదాంత శాస్త్రం చెప్పేది ఏంటి? బ్రహ్మ విద్య, బ్రహ్మ నిరూపణం. ఇది కూడా మన రూఢిలో ఇదేనా బ్రహ్మ విద్యనా, అర్థం చేసుకోవడానికి అంత కష్టమా అని అంటాం. అంటే బ్రహ్మ విద్య అనేది అంత ఎగ్జాల్టెడ్ విద్య, అంత కష్టమైనది అని అర్థం. దానికి ఎగ్జాంపుల్ గా వీళ్ళు వాడుక భాషలో మనం రూఢిలో తెచ్చాం. సో బ్రహ్మ విద్య అనేది అత్యంత ఉత్తమమైన విద్య. మొత్తము వేదాల యొక్క తాత్పర్యం బ్రహ్మ విద్యలోనే ఉంది. సో కర్మ రూప వేదం కూడా
ఫైనల్ గా తాత్పర్యం బ్రహ్మ విద్యలో. బ్రహ్మ విద్య మెయిన్ విద్య వేదాంతం. వేదాంతం వేదంలో. సో ఇప్పుడు ఈ భగవద్గీత అనేది వేదాంత శాస్త్రం. ఇది మనం ఫస్ట్ గుర్తించాల్సిన విషయం. సో భగవద్గీత మీద ఎన్నో వందల మంది, ఇప్పుడు కాదు, జగద్గురువుల ఆదిశంకరాచార్యుల సమకాలంలోనే ఆయన పూర్వాచార్యులు కొన్ని వందల మంది వ్యాఖ్యానం రాసినారు భగవద్గీత. సో భగవద్గీత ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు రావడం, వ్యాఖ్యానాలు రాయడం అవుతుంది. సో ఇప్పుడు చర్చనీయాంశం ఏంటంటే ఇక్కడ వ్యాఖ్యానాలు ఉంటే దాని అర్థం అది కరెక్ట్ అయిపోతుందా అంటే, మా గురుగారు ఇలా రాశారు అంటే రాసినంత మాత్రాన అక్కడ అర్థం సిద్ధింపబడుతుందా, లేదా మన భగవద్గీత మొత్తం ఉన్న 700 శ్లోకాలు అన్ని విశ్లేషించి భగవద్గీతార్థాన్ని సిద్ధించాల? ఇప్పుడు వ్యాఖ్యానం ఉన్నంత మాత్రాన అందరూ గీతార్థాన్ని సిద్ధించారని కాదు. అవును. ఇంకా మనం చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ మాటలోనే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంటే నిజంగా ఈశ్వరుణ్ణి అర్థం చేసుకున్నవాడు వేళ్లల్లో లెక్క పెట్టవచ్చు ఏ కాలంలో అయినా. అంటే ఇప్పుడు నిజంగానే ఈశ్వరుణ్ణి తెలుసుకున్నవాడు వేలు లెక్క పెట్టచ్చు. అంటే ఆ తెలుసుకున్నవాడు రాసిన వ్యాఖ్యానాన్ని మనం క్లియర్ గా గుర్తుపట్టచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఇత్తడున్న సామాన్లు, ఒక టేబుల్ మీద ఇత్తడి సామాన్లు ఉన్నాయి, అక్కడ బంగారాన్ని మనం స్పాట్ చేయగలుగుతామా లేదా? అలానే మనకు చాలా క్లియర్ గా కనిపించేది ఒక వ్యాఖ్యానం జగద్గురు ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన తప్ప ఇంకెవ్వరూ భగవద్గీతకి న్యాయం చేసినట్టు మనకు కనిపించదు. సో ఇది భగవద్గీత శంకర భాష్యం యొక్క గొప్పతనం. సో అన్య మతాల, అన్య ఆచార్యుల, అన్య సంప్రదాయాల వ్యాఖ్యానాలతో పోలిస్తే దీనికి దగ్గర పోలిక కూడా ఏరేది రాదు. ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, భగవద్గీత ఫస్ట్ వేదాంత శాస్త్రము. సో భగవద్గీత విషయం ఏంటి? వేదాంత శాస్త్రం యొక్క విషయం బ్రహ్మ విద్య. సో భగవద్గీత యొక్క విషయం కూడా బ్రహ్మ విద్యనే. సో ఇది మనకు ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుందంటే, భగవద్గీత బ్రహ్మని నిరూపిస్తుంది. భగవద్గీత బ్రహ్మ విద్య కొరకు. అయితే ఇది భగవద్గీత అనేది మన సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు బ్రహ్మ విద్య ఉందమ్మా. బ్రహ్మ విద్య అనేది అందరి కోసం కాదు. బ్రహ్మ విద్య ఒకటి. బ్రహ్మ విద్యకు అధికారి ఎవరంటే వైరాగి. ఇప్పుడు సమాజంలో ఏ కాంటెంపరీ సమాజం తీసుకున్నాం మీరు, ఇప్పటి నుంచి 1000 ఏళ్ల క్రితం తీసుకోండి, 2000 ఏళ్ల క్రితం తీసుకోండి, లేకపోతే ఇప్పటి నుంచి 2000 ఏళ్ల తర్వాత తీసుకోండి, మొత్తం సమాజం అంతా వైరాగ్యవంతులతో నిండుండడం అనేది మనం చూద్దాం. సో వైరాగ్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు సమాజం. ఈ వైరాగ్యవంతులకి పేరేంటంటే పారదర్శిన అనే పదం వాడింది మహాభారతం. మహాభారతంలో వేదవ్యాసులు వారు వీళ్ళకి ఒక పదం వాడేది ఏంటంటే పారదర్శిన. పారదర్శిన అంటే పారం అంటే ఇప్పుడు నది ఉంది, నది ఒక పారం అంటే అటువైపు ఆ తట్టు, నది ఒక పారం, ఆ పారం చూసేవాడు. సో మహాభారతంలో వేరే దూరంగా కూడా ఇక్కడ నుంచి ఎంతో దూరం చూడగలిగేవాడు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఫార్ సైటెడ్నెస్ అంటారు. షార్ట్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్, సింపుల్ వర్డ్స్ లో దూరదృష్టి. yes. ఇప్పుడు షార్ట్ సైటెడ్నెస్ అంటే నాకు ఈ రోజు ఏమొస్తుంది, ఫార్ సైటెడ్నెస్ అంటే నేను 10 years కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది ఫార్ సైటెడ్నెస్. ఇప్పుడు వేదవ్యాసుల వారు ఏమంటారు అంటే కర్మణా బధ్యతే జంతువు అంటే కర్మ ద్వారా, కర్మ చేయడం ద్వారా బధ్యతే జంతువు విద్యయాచ విముచ్యతే. విద్యతో ముక్తి పొందుతాడు, కర్మతో బద్ధుడవుతాడు. తస్మాత్ కర్మన కుర్వంతి. అందుకే పారదర్శిన అంటే పారదర్శనం ఉన్న వాళ్ళు కర్మన కుర్వంతి, వాళ్ళు కర్మ చేయరు, వాళ్ళ జ్ఞానం వైపు, వాళ్ళ ప్రవృత్తి జ్ఞానం వైపే ఉంటుంది. జ్ఞానం వైపు ప్రవృత్తి ఎట్లా ఉంటుంది? గురువు ద్వారా బ్రహ్మను అర్థం చేసుకోవడం, గురువు బ్రహ్మ నిరూపిస్తే అర్థం చేసుకోవడం, దాని మీద ధ్యానం చేయడం, దాన్ని సాక్షాత్కరించడం, వీళ్ళ ప్రవృత్తి ఇట్లా ఉంటుంది పారదర్శిన. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు యతయాహ అని ఇంకో పదం వాడారు. యతయ అంటే వీళ్ళు యతులు అంటే ఎవరు? సన్యాసం. సో దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మశాస్త్రం గృహస్థులకి, జ్ఞాన శాస్త్రం సన్యాసులకి. కర్మశాస్త్రం వేద కర్మకాండ రూపం, కర్మ ఉపాసన రూపం. సన్యాసులకి కర్మతో పని లేదు, ఉపాసనతో పని లేదు, వాళ్ళకి బ్రహ్మ విద్యనే శరణం. సో మనకి భగవద్గీత ఇది జనరల్ గా నేర్పించడం సామాన్యులకైతే. సో సామాన్యులు కర్మ చేస్తారు,
వాళ్ళకి షార్ట్ సైటెడ్, అంటే వాళ్ళు పారదర్శన కాదు, వాళ్ళు పారదర్శకులు కాదు. వాళ్ళకి ఏంటంటే నాకు ఈ రోజు ఏం కావాలి. సో ఫస్ట్ ఒక హ్యూమన్ గ్రోత్ లో, అంటే ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ నీడ్స్, ఫస్ట్ గోల్ హ్యూమన్ బీయింగ్ అంటే నా హ్యూమన్ నీడ్స్. అంటే హిందీలో రోటీ కపడా మకాన్ అంతే. అంటే మన బేసిక్ నీడ్స్ మనం మీట్ అయినాయా. సో బేసిక్ నీడ్స్ వెనుక ఉన్న వాళ్ళకి మనం మోటివేట్ చేసి ఇవన్నింటంత ఏమొస్తుంది వదిలేసే అంటే అట్లా వాళ్ళకి అది సెట్ కాదు. ఇప్పుడు సమాజంలో ఎంతో మంది ఎన్నో అడ్వైస్ ఇస్తుంటారు, కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే అన్ని అడ్వైస్లు అందరికీ కాదు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకుంటామా, ఎంతో మంది గురువులు, సో కాల్డ్ గురువులు ఎన్నెన్నో సాధనల గురించి చెప్తుంటారు. కొంతమంది భైరవ సాధన అంటారు, కొంతమంది శంఖ చక్రాలు వేపించుకుంటారు, కొంతమంది ఇంకో మంత్ర దీక్ష తీసుకుంటారు, కొంతమంది అగ్నితో అగ్ని కార్యం చేస్తారు, ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు అందరూ అన్ని చేయలేరు కదా. సో వీ హ్యావ్ టు సీ అధికారి ఎవరి కోసం ఏది చెప్పబడింది అనేది మనం చాలా క్లియర్ గా. సో ఇప్పుడు రోటీ కపడా మకాన్ ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ధర్మం. అంటే మనకు కావాల్సింది మనం సాధించుకోవచ్చు, కానీ ధర్మ మార్గంలో. ఇక్కడ వేదం యొక్క అప్లికేషన్. భగవద్గీత ఒక కర్మ స్పెసిఫిక్ చెప్పదు. అంటే నువ్వు ఈ దేవుడికి ఆరాధన చెయ్యి, నువ్వు విష్ణుమూర్తిని ఆరాధించు, శివుడిని ఆరాధించకు, అమ్మవారిని ఆరాధించకు, ఇట్లాంటి ఇంత లో లెవెల్ శాస్త్రం కాదు. అట్లా చేశారు అన్ఫార్చునేట్లీ ఈ వైష్ణవ సాంప్రదాయాలు అట్లా చేశారు. అట్లా భగవద్గీత దానికోసం గానే కాదు. భగవద్గీత ఏ దేవతని ఆరాధించు, కానీ ఉన్నది ఒకటే పరమాత్మ. సో ఇప్పుడు ధర్మ మార్గంలో నేను మారాలి అంటే మనిషికి ఒక స్వాభావికమైన ప్రవృత్తి ఉంటుంది. ఆ స్వాభావిక ప్రవృత్తి కొంచెం జంతువుతో పోలిక ఉంటుంది ప్రవృత్తి. అంటే ధర్మం గురించి మనం పెద్ద కేర్ చేయం. అంటే రెగ్యులర్ నీడ్స్ కానీ రోజువారీలో ఇది ధర్మమా ఇది అధర్మమా అని ఆలోచించి పని చేయము. ఎగ్జాక్ట్లీ. సో అది చేసేసాక ఆలోచించే ఇప్పుడు అది చేసినాక హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్. సెల్ఫ్ కాన్షియస్ అంటే మనం ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాం, కానీ నన్ను నేను చూసుకుంటున్నాను, నేను చేసిన పని నేను మర్చిపోలేను. అది ఉన్నంత వరకు. సో అది ఉంది కాబట్టే పశ్చాత్తాపం అనేది. తాపం అంటే అఫ్లిక్షన్, పెయిన్. పశ్చాత్తాపం అంటే చేసిన తర్వాత పడే బాధ అనేది పశ్చాత్తాపం. ఇప్పుడు ఈ పశ్చాత్తాపం నుంచి విముక్తి ఏ కర్మ ఇవ్వలేదు, ఏ పూజ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. పశ్చాత్తాపం నుంచి ఇది విముక్తి అంటే గిల్ట్ అంటారు ఇంగ్లీష్. గిల్ట్ నుంచి విముక్తి ఇచ్చేది బ్రహ్మ విద్య మాత్రం. సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు సాధారణమైన హిందువులకి అంటే నార్మల్ పీపుల్ కి భగవద్గీత అప్లికేషన్ ఏంటంటే, భగవద్గీత ద్వారా మనము మన స్వాభావిక దోషాలని ఎలా జయించాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ బ్రహ్మ విద్య అనేది భగవద్గీత యొక్క విషయం అని మీరు చెప్పారు, బ్రహ్మ నిరూపణం. మళ్ళీ ఇక్కడ మీరు జయించాలని అంటారు. అంటే సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం కర్మ ఇంకా జ్ఞానం, అంటే కర్మ చెప్పే వేదం, జ్ఞానం చెప్పే వేదం, దీన్ని ఎట్లా చూడాలి, సమన్వయం ఎట్లా చేయాలంటే, కర్మ చెప్పే వేదం యొక్క తాత్పర్యం కర్మతో ఆగదు. ఇప్పుడు ఒక గురువు ఉంటాడు, ఒక గురువుకి కొంచెం ఆయనకు దూరదృష్టి, ఆయనకి ఏదో చూడగలుగుతాడు. ఆ గురువు దగ్గర ఒకటి వెళ్ళి, నేను ఇప్పుడు ఏం చేయాలి గురువు గారు అంటే, నువ్వు అక్కడ కాశీకి పో అన్న ఆయన అని చెప్తాడు. ఇప్పుడు కాశీకి పో అంటే అక్కడ కాశీతో ఆయన జర్నీ ఏంటి అవ్వదు. కాశీకి పో అంటే నీ కాశీకి పోతే ఒక గురువు దొరకచ్చు, దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెందొచ్చు. చిన్న దివ్య దృష్టి అనుకోవచ్చు. ఆయన ఫ్యూచర్ లో ఏం చేయగలరు, ఎక్కడ ఏది అనేది. అంటే అక్కడ లిటరల్ గా కాశీకి పో అనేది గోల్ కాదు. నువ్వు అక్కడ కాశీకి పోతే నీ లైఫ్ లా ఇంకా ముందు పోతావు అని అర్థం. సో ఇక్కడ కూడా శాస్త్రం కర్మ చెయ్యి, యావత్ జీవం అగ్నిహోత్రం జుహూయా, ఇది వేదవాక్యం. అంటే ఇప్పుడు ఇంతమంది ఎన్నో సంప్రదాయాలు మేం వైదికం అని కొట్టుకొని వస్తుంది. బట్ ఒక బేసిక్ వైదిక కర్మ అగ్నిహోత్ర కర్మ. ఈ అగ్నిహోత్ర కర్మ ప్రతి ఒక్కడు రోజు చేయాల్సిన కర్మే. సో ఇప్పుడు ఈ కర్మ చెప్తుందంటే, ఈ కర్మ పరత్వం అంటే ఇప్పుడు వేదం ఈ కర్మనే పరత్వమా అంటే ఈ కర్మనే మెయిన్ అని వేదం చెప్పే సారాంశమా అంటే కాదు. ఫైనలీ అన్ని కర్మలు దేని కొరకు అంటే మన స్వాభావిక దోషాలను మనం జయించేకూడదు. జయించిన తర్వాత కర్మ పని ఉందా అంటే కర్మ పని లేదు. అందుకే వేదవ్యాసుల వారు ఏమన్నారు, తస్మాత్ కర్మ నకురువంతి యతయ పారదర్శినః న్యాసః ఏవ అత్యరేచయత్. న్యాస అంటే సన్యాసం. అట్లాంటి వాడు సన్యాసానికి రెడీ ఉన్నాడు. సో సన్యాసం ఎవరు తీసుకోవాలంటే ఈయన తీసుకోవాలి. ఎవరికైతే స్వాభావికంగా దోషం లేదో వాళ్ళు జయించారో, ఆ జయించడం ఎలా? కర్మ ద్వారా. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కర్మలు చేసుకున్నారు, జీవితంలో అంతిమ భాగానికి వచ్చారు, సపోజ్ అన్ని బాధ్యతలు తీసుకొని
కొన్ని బాధ్యతల్లో కొన్ని కర్మ భాగంగా వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు. చివరిలో వాళ్ళు తెలుసుకుని ఇది తప్పు అని తెలుసుకుని వైరాగ్యం అంటే మీరు చెప్పినట్టుగా వైరాగ్యానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇది మీరు చెప్పినది వర్తిస్తుందా, వాళ్ళు రెడీగా ఉన్నట్ట? అంటే అంత్యకాలేపి మామేవ స్మరన్ ముక్త్వా కలేభరం అని గీతా శాస్త్రంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే అంత్యకాలంలో కూడా ఎవరైనా మారారు అంటే దాని అర్థం వాళ్ళకి సద్గతి ఉంటుంది. ఇప్పుడు ఈ సద్గతి అంటే మీరు అనొచ్చు మన స్వర్గమా, స్వర్గం కాదు సార్. సద్గతి అంటే స్వర్గంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక రోడ్ వెళ్తుంది నేషనల్ హైవే, ఇది అక్కడికే పోతుందా, ఇది కన్యాకుమారినే పోతుందా అంటే మధ్యలో చాలా వస్తాయి. అంటే ఇప్పుడు మన టాపిక్ లో కాకపోయినా ఒక చిన్న ప్రశ్న సార్ ఇక్కడ నాకు ఇప్పుడు మీరు చెప్తుండగా వచ్చిన ప్రశ్న క్లియర్ చేసుకుందాం అని అడుగుతున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వైరాగ్యం కర్మ భాగం ఉంది. సో అంటే మన భవబంధాలన్నీ తెంపుకోవడమే కదా వైరాగ్యం అంటే. ఆల్మోస్ట్ నాకు పట్టలేదు, అయిపోయింది, నా బాధ్యత ఇక్కడితో క్లోజ్ అనుకుంటేనే కదా వైరాగ్యం. వైరాగ్యం అనేది మీ దానిలో ఒక షేడ్ ఉంది, వైరాగ్యం ఒక షేడ్ ఉంది. కానీ ఈ భవబంధాలని మనం తొలగించే సామర్థ్యత మనలో ఉందా అంటే ఇది నేను అనుకుంటే అయిపోతుందా? అంటే ఇప్పుడు నేను అనుకున్నా ఈ రోజు నుంచి నేను అన్ని తొలగించాను, నేను అన్నింటి నుంచి విముక్తుడు అవ్వాలి, నేను విముక్తుడిని అవ్వలేను అంటే ఇది నా సంకల్పంతో వచ్చేది కాదు, అంతే ఈశ్వరుడు యొక్క కృపతో వచ్చేది. అందుకే కళ్యాణం అనేది కొంతమందికి వైరాగ్యమే కళ్యాణం, కానీ నిజంగా సంసారంలో ఉన్న వాడికి వైరాగ్యం అనేది ఒక భయం. అదే వీడు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. చాలా మంది ఓంకారం, ఇప్పుడు ఓం అనేది ఈశ్వరుడి యొక్క నిర్వచనం. ఓం అనేది ఈశ్వరుడి యొక్క పదం. ఈ ఓం ప్రతీక, ఈశ్వరుడు యొక్క ప్రతీక ఓం. ఇప్పుడు ఓం అనేది జపిస్తే వైరాగ్యం వస్తుందని చాలా మంది ఓం అనే జపం చేయద్దు అని. అంటే కొంత ఏమంటారు అంటే సంప్రదాయంగా ఓం అనేది ఒకటి సన్యాసులకి మాత్రమే. ఎస్. సో ఇక్కడ స్టాండ్ పాయింట్ చూడాలి. ఇంకోటి ఏంటంటే మనం బంధాలను ఉంటూ ముక్తులను ఎట్లా అవ్వాలని చెప్పేది వేదాంత శాస్త్రం. అంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్నంత మాత్రాన వాడు బంధాల నుంచి ముక్తుడు అవ్వలేడు. ఎందుకంటే అది కూడా ఒక ఆశ్రమం కాబట్టి అందులో కూడా మనం పొద్దున్న లేస్తాం, మన అనుష్ఠానం మనం చేసుకుంటాము, మనం చేయాల్సింది చేస్తాం, నేర్పిస్తాం, అన్ని చేస్తాం. సో సన్యాస ఆశ్రమంలో ముక్తి లేదు. అర్జునుడి యొక్క చాలా పెద్ద వికల్పం ఇది. ఎన్నో సార్లు పదే గీతా శాస్త్రంలో ప్రతి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మని, కృష్ణ నువ్వు కర్మ చేయమంటున్నావు, మళ్ళా నువ్వు జ్ఞానం గొప్పదంటున్నావు, మళ్ళా నన్ను కర్మ ఎందుకు చేయమంటావు అంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడు అంటే నువ్వు యుద్ధం చేయకపోయి సన్యాసం తీసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాలి అని అర్జునుడి యొక్క ఎక్స్పెక్టేషన్. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాలి. సో అట్లా అంటే నువ్వు చెయ్యాల్సిన ధర్మం నువ్వు చెయ్యి అని అంటాడు తప్పితే నువ్వు ఇది చెయ్యి అని చెప్పడం ఆయన. ఎందుకు చెప్పారంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం ఇచ్చేసారు, అర్జునుడికి జ్ఞానం ఇవ్వలేను కదా, సీక్రెట్ గేమ్ పెట్టలేదు ఆయన. బ్రహ్మ జ్ఞానం ఇప్పుడు కాదు, నీకు మళ్ళీ ఇస్తా అని చెప్పలేదు, బ్రహ్మ జ్ఞానం ఇస్తూ పోయాడు. కానీ అర్జునుడు మళ్ళీ వెనక్కి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను కర్మ చేయాలా, జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ. నువ్వు జ్ఞానం గొప్పదంటావు, నన్ను కర్మ చేయమంటావు ఎందుకు? నేను కూడా జ్ఞానం అంటే అర్జునుడు దృష్టిలో ఏంటంటే నువ్వు ఇప్పుడు సన్యాసం తీసుకో అంటే అర్జునుడు సన్యాస ఆశ్రమాన్ని అదొక మోక్షాశ్రమంగా భావిస్తుంది. అంటే నేను సన్యాసి అయిపోతే నేను ముక్తుడిని అయిపోతా అని అనుకుంటా. చాలా మంది ఇప్పుడు కూడా అనుకునేది అదే కదా. సర్టన్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు జనాలు కూడా నేను సన్యాసం పుచ్చుకుంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఆ మోక్ష మార్గం అనేది భగవంతుడు నిర్ణయించాలి, ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే కొంతమందికి సన్యాసం ఈజీగా వస్తుంది, అంటే వాళ్ళ పూర్వ పుణ్యం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ మార్గం చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఇంకొంతమందికి అంత క్లియర్ గా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. కానీ శాస్త్రం అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రొవిజన్ ఇచ్చింది. నీకు గనక మోక్షం కావాలి అనే దృఢ సంకల్పం ఉంటే యత్ అహరేవ విరజేత్ తదా అహరేవ ప్రవ్రజేత్, ఆ రోజు నువ్వు సన్యసించే. సో ఇక్కడ ఏ రూల్ లేదు. నిజంగా ఎవరికైనా వైరాగ్యం ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడైనా సన్యసించవచ్చు. కానీ సన్యాసాశ్రమం ఒక సాధనం మోక్షం పొందడానికి, బట్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎండ్. దట్స్ వాట్ భగవాన్ కృష్ణ ఇస్ రిపీటెడ్లీ టెలింగ్ అర్జున. ఇప్పుడు కనుక మీరు ఒక ఇన్స్టెన్స్, అర్జునుడు విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు జ్ఞానం పొందాడు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి సాష్టాంగం పెట్టి నాకు మీరు జ్ఞానం ఇచ్చారు, ధన్యవాదాలు గురువు గారు అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, కొట్లాడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, సపోజ్ వెళ్ళిపోయాడు అనుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ ఆపేవాళ్ళు కాదు.
ఎందుకంటే ఈస్ క్లియర్. ఇప్పుడు క్లియర్ ఉంటే నువ్వు కర్మ చేయనైనా చేస్తావు, చేయనైనా చేయవు. ఇప్పుడు అర్జునుడు సిచ్యువేషన్ ఎట్లుంది అంటే మధ్యలో ఉంది. మీరు అట్లా చెప్పారు, నేను ఇట్లా నన్ను చేయమంటున్నాను, కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉన్నారు. సో అర్జున ఇఫ్ హి వాక్డ్ అవే సేయింగ్ ఐ యామ్ క్లియర్, నేను కొట్లాడకపోయినా నాకు ఉరిగేదేం లేదు అని వెళ్ళిపోయాడు అనుకో. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయం 12వ శ్లోకంలోనే క్లియర్ అయిపోయాడు. ఏంటంటే నత్వే వాహం జాతు నాశం అంటే ఏ సమయం అలా లేదు, పూర్వంలో నేను లేను అనే సమయం ఎప్పుడు లేదు. అయితే అర్జునుడు అనొచ్చు, అయ్యా నువ్వు పరమాత్మ, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు అన్ని కాలాల్లో నువ్వు ఉన్నావు, మేమెంత జీవులము బద్ధులము అంటే అట్లా అనుకోని ఉంటే. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత ఏం చెప్తారంటే నత్వం న ఇమే జనాధిపాహ అంటే ఏ సమయం లేదు, నువ్వు లేని సమయం ఎప్పుడు లేదు పూర్వంలో. ఓకే సరే నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప. మళ్ళీ వీళ్ళందరూ ఏంటి జనాధిపాహ అంటే ఈ యుద్ధ భూమిలో ఉన్న జీవులందరూ వీళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళు కూడా అంతే. ఓకే ఏ కాలంలో పాస్ట్ లో దెర్ వాస్ నెవర్ ఎ టైమ్ దే వర్ నాట్ దేర్. సరే వాళ్ళు అప్పుడు లేకుండే, కానీ ఇప్పుడు నేను చంపేస్తే చచ్చిపోతారేమో అంటే నో, నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. ఈ దేహపతితే అంటే ఈ శరీరం పడిపోయినా గానీ ఎవ్వరూ ఎక్కడికి పోరు. మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదు. ఉన్నదంతా ఈశ్వరుడే అన్నప్పుడు ఎవరు వస్తున్నాడు, ఎవరు పోతున్నారు? ఎవ్వరు ఎక్కడికి పోరు, ఎవరు ఎక్కడి నుంచి రాలేదు. ఉన్నదంతా ఈశ్వరుడే, వాసుదేవ సత్. ఇది తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం అంటే ఇది తెలుసుకోవడం. దీని రియలైజేషన్ అని ఒక తప్పు పదం వాడతారు. రియలైజేషన్ అనేది నాకు ఆల్రెడీ తెలుసున్నది, నేను మర్చిపోతే అక్కడ రియలైజేషన్. మొత్తం ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం తెలియాలంటే మెయిన్ గా సర్వం ఆయనే. కాబట్టి మనం చేసే కర్మలు కూడా, మనము జనరల్ గా హ్యూమన్ బీయింగ్ నేచర్ ఎలా ఉంటుందంటే నాకు దక్కలేదు, ఏదన్నా ఒకటి ఆశిస్తే అది దక్కలేదు అని బాగా బాధపడుతుంటారు, జరగలేదు అని బాధ. అది మెయిన్ గా వదులుకొని అసలు అది అంతా సర్వం ఆయనే కాబట్టి అంతే కదా. నేను చెప్పిన దాంట్లో నేను అర్థం చేసుకున్నదైతే అది